మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు. ఈ భీకర పోరులో ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి ఒక సముద్ర మార్గాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. కానీ ఇంతటి ఉద్రిక్త పరిస్థితులలో ఇరాన్ కేవలం ఒక్క దేశానికి మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తుంది. ఆ దేశం ఏదో తెలుసా? మన భారతదేశం. ఆ సముద్ర మార్గం పేరే హర్ముజ్ జలసంధి. ప్రపంచంలోని 20% చమురు రవాణా ఇక్కడి నుండే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఈ దారిని మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ని దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏ నౌక అటుగా వెళ్లినా ప్రమాదమే. కానీ ఈ సంక్షోభం మధ్యలో ఒక అద్భుతం జరిగింది. ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తుంటే మన భారతీయ నౌకలు పుష్పక్ మరియు పరిమల్ మాత్రం అదే హర్ముజ్ జలసంధి నుండి పూర్తి భద్రతతో టీవీగా ప్రయాణించాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఇదే మన భారతదేశ విదేశాంగ విధానం యొక్క శక్తి. ఒకవైపు అమెరికా వంటి దేశాలు సైనిక శక్తితో ఇరాన్ ను బెదిరిస్తుంటే మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు కేవలం ఒక్క ఫోన్ కాల్ తో సమస్యను పరిష్కరించారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. మన దౌత్య సంబంధాల బలాన్ని, మన స్నేహాన్ని గుర్తు చేశారు. ఫలితం శత్రువుల నౌకలను ధ్వంసం చేస్తున్న ఇరాన్ భారత నౌకలకు మాత్రం సెల్యూట్ చేసి దారి ఇచ్చింది. ప్రపంచం రెండుగా విడిపోయి కొట్టుకుంటుంటే భారతదేశం మాత్రం తన స్వాతంత్ర విదేశాంగ విధానంతో అందరితో స్నేహాన్ని కొనసాగిస్తూనే తన ప్రజల ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. దీన్నే అంటారు అసలైన విశ్వగురు అంటే. ఈ దౌత్య విజయంపై మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశం గర్వించదగ్గ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.